భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద హత్యకు కుట్ర జరిగిందా అంటే అవుననేటువంటి ఆన్సరే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా చైనాలో జరుగుతున్నటువంటి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సుకు కూడా హాజరవడం జరిగింది. దీనికి అనేక దేశాల నుంచి అధ్యక్షులు వచ్చారు. అయితే ఈ సదస్సులోనే ఈ సమయంలోనే భారత ప్రధాని చైనాలో ఉన్నటువంటి సమయంలో ఆయన్ను హత్య చెయ్యటానికి కుట్ర జరిగింది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక చిన్న విషయం నేను చెప్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఈ సదస్సు సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కారులో ప్రధాని మోదీని తీసుకువెళ్ళినటువంటి అంశం దాదాపుగా అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ సమయంలో భారత్కు చెందినటువంటి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఛానల్స్ చాలా గొప్పగా చెప్పుకున్నాయి. రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని కోసం 15 నిమిషాలు వెయిట్ చేశారు అని చెప్పి. సో అసలు ఈ వెయిటింగ్కి కారణం ఏంటి? అసలు వీళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఈ అంశాలకు వస్తే లేదు, అమెరికా గురించి చర్చించుకున్నారు, అవి బయటికి తెలియకుండా ఉండటానికి అమెరికా ఆయిల్స్ గురించి, రష్యా ఆయిల్స్ భారత్ కొనేదాని గురించి, వీటన్నిటి గురించి అక్కడ మాట్లాడుకున్నారు. సో దీని గురించే చర్చ జరిగింది. అది ఇదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలైనటువంటి కథనాలని వివరించడం జరిగింది. సో అసలు విషయం ఏంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి అందినటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు భారత ప్రధాని మీద హత్యకు కుట్ర జరుగుతుంది అనేటువంటిది తెలియటంతో ఆయనే నేరుగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి మీరు నా కారులో రండి అని చెప్పి ఆహ్వానించడంతో పాటు ఆయన కారు దిగకుండా 15 నిమిషాల పాటు హోటల్ బయట మోదీ కోసం వెయిట్ చేయడం జరిగింది. సో ఇది ఇన్ జనరల్ డిప్లొమసీ ప్రోటోకాల్కి అగెనెస్ట్, కానీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత కారులో ఎక్కించుకుని 30 నిమిషాల పాటు ఇద్దరు లోపల చర్చించుకోవటం కూడా జరిగింది. సో ఇదంతా దేనికి, ఏం జరిగింది, ఏం చర్చించుకున్నారు, ఏం నడిచింది అనేటువంటి అంశాలకు సంబంధించి మీరా శర్మ ఇచ్చినటువంటి ఒక డీటెయిల్స్, ఆమె రాసినటువంటిది ఒక కొత్త విషయాలను తెర మీదకి తీసుకొచ్చింది. ఇదేంటి అంటే ఒక చిన్న చిన్న విషయాలు చెప్తాను. ఈ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటే మీకు మ్యాటర్ అర్థమైపోయింది, ఎవరు, ఎందుకు, ఏం చేశారు. సో ఈ డాట్లు కలిపితే ఒక బొమ్మ వచ్చినట్లుగా ఒక మంచి పిక్చర్ మీకు క్లారిటీ వస్తుంది. కరెక్ట్గా ఇది జరిగినటువంటి సమయంలోనే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా రష్యా అధ్యక్షుడి కారు లిమౌజిన్ అరాస్లో ప్రయాణం చేసిన తరువాత ప్రధాని నెక్స్ట్ మీటింగ్కి అయిపోయిన తర్వాత సేమ్ హోటల్కి తిరిగి రావాలి. ఇది షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం. కానీ ఆశ్చర్యకరంగా ఆ రోజు ఆయన హోటల్కి వెళ్ళాలి. తను అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. సో అక్కడికి వెళ్ళలేదు, వేరొక ప్లేస్ అరేంజ్ చేసుకున్నారు. సో ఇది జరిగినటువంటి కొద్దిసేపటి తరువాత బంగ్లాదేశ్ చెందినటువంటి ఢాకాలో అమెరికాకు చెందినటువంటి ఒక నిఘా సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. సో ఎప్పుడైతే అతను చనిపోయాడో జనరల్గా అక్కడికి స్థానిక పోలీసులు రావాలి, కానీ అమెరికా రాయబార కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు అక్కడికి రావటం, బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఈవెన్ పోస్ట్ మార్టం కూడా చెయ్యనివ్వకుండా ఇమీడియట్గా బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. కేసును ఎక్కడ విచారణ జరగనివ్వాల, ఇన్వెస్టిగేషన్ చేయనివ్వాల, అన్నీ క్లోజ్ చేసేసి క్లియర్ చేశారు. సో ఈ సంఘటనకి ఆ సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా అంటే అవును ఉంది అనేటువంటి ఆన్సర్లు వస్తున్నాయి. సో అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఏం జరిగింది అని. ఇంతేకాకుండా మోదీ ఆ తరువాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను జపాన్ నుంచి చైనా వెళ్ళి చైనా నుంచి నిన్న ఇవి ట్రావెల్ చేసి నిన్ననే వచ్చాను అని చెప్పి ఆయన చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. కొడితే ఆయన ఒక మాట అన్నారు, ఇది నేను వెళ్ళినందుకు చప్పట్లు కొట్టారా, నేను క్షేమంగా తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొట్టారా అని. దీని అంతరార్థం ఏంటి? ఆయన సరదాగా అన్నారని చెప్పి ఆ రోజు అందరూ అనుకున్నారు. సో కానీ దీని వెనక ఒక పెద్ద అంతరార్థం ఉందని, సో ఆయన హత్యకు అక్కడ కుట్ర జరిగిందని, ఇది చేసింది ఎవరు అంటే ఈ డాట్లు కలుపుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో
నేను నిన్న కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకోవటం జరిగింది. 1966లో భారత రెండవ ప్రధానిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారిని హత్య చెయ్యటం కోసం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ చాలా పెద్ద కుట్ర పన్నిందని, దాంట్లో భాగంగానే రష్యాలో తాష్కెంట్ ఒప్పందానికి వెళ్ళినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారిని అక్కడ అత్యంత పకడ్బందీగా వేసినటువంటి స్కెచ్తో ఆయన్ని అంతమొందించడం జరిగిందని, ఆయన ప్రాణాలు విడవటం జరిగిందని, అప్పుడు కూడా ఆయన బాడీ పోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటకు వస్తాయని చేయనివ్వకుండా చాలా మేనేజ్ చేశారని కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఎలా అయితే అప్పుడు రష్యాలో జరిగింది కాబట్టి రష్యాని బాధ్యుల్ని చేస్తారు అన్నట్లు, ఇప్పుడు చైనాలో జరిగితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకవేళ చైనాలో ఆయన మీద ఏదైనా జరిగితే చైనాని బాధ్యుల్ని చేస్తారు. సో ఈ విధంగా సిఐఏ మరొక కుట్ర పన్నింది, మరొక తాష్కెంట్ 2 స్కెచ్ అయితే వేసింది. బట్ ఇది భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అలాగే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, గతంలో కేజీబీ అని ఉండేది, ఇప్పుడు ఎఫ్ఎస్బి. సో వీళ్ళు పకడ్బందీగా వేసినటువంటి, సంయుక్తంగా నిర్వహించినటువంటి, సమన్వయంతో ముందుకు వెళ్ళినటువంటి ఒక నిఘా దాంట్లో వీళ్ళకి వివరాలు తెలియటం, అవి పుతిన్కి అందజేయటం, పుతిన్ చొరవ తీసుకుని ప్రధాని మోదీని తన కారులో ఎక్కించుకుని విషయం చెప్పి మరలా తిరిగి హోటల్కి వెళ్లకుండా చేసి ప్రాణాలు కాపాడారు అనేది ఓవరాల్గా దీని సారాంశం. అయితే ఇది కొంత నిజం అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇది ఒట్టి కట్టు కథ అంతా సోది స్టోరీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా ఏం జరిగింది, ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అమెరికాకి, రష్యాకి, ఇండియాకి తెలియాలి. అంటే మనకు కాదు, ఈ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటు అమెరికా అధ్యక్షుడికి, సిఐఏకి, ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి, రాకి, అటు వ్లాదిమిర్ పుతిన్కి, ఎఫ్ఎస్బికి, వీళ్ళకే తెలియాలి ఏం జరిగిందనేది. సో ఇది పరిస్థితి.